తెలంగాణ సింహగర్జన సీమాంధ్ర పాలకులకు సింహ స్వప్నంలా మారిన సభ. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కుహన నేతల గుండెల్లో గుణపం దింపిన శబ్దం. వలసవాద పాలన నుంచి తెలంగాణ తల్లి విముక్తికై పెద్ద కొడుకు కేసీఆర్ పోలికేకై గర్జించిన సందర్భం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమ రథసారథి కేసీఆర్ నినదించిన రోజు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను యావత్ దేశానికి చాటి చెప్పిన జనదృశ్యం. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా కరీంనగర్ వేదికగా టీఆర్ఎస్ నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభ. కేసీఆర్ పిలుపందుకొని యావత్ తెలంగాణ మొత్తం కరీంనగర్ బాట పట్టిన రోజు. దేశ చరిత్రలో నిలిచిన సింహగర్జన సభ నేటితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. రజతోత్సవంలోకి అడుగిడింది. స్వరాష్ట్ర ఆకాంక్షను దేశ నలుమూల వ్యాపింపజేసిన సింహగర్జన సభ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. పరాయి పాలనలో దగాపడ్డ ప్రతి బిడ్డ ఇప్పటికీ నాటి దృశ్యాన్ని తలుచుకొని పులకించిపోతున్నాడు. ఉద్యమంలోని కష్ట నష్టాలను తలుచుకొని ఉద్వేగానికి గురవుతున్నాడు. రథోత్సవం సందర్భంగా నాటి జ్ఞాపకాలను తెలంగాణ మరోసారి నెమరువేసుకుంటోంది. బోలో తెలంగాణ గణగర్జనల జడివాన వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ ఒకటే జననం ఓహో ఒకటే మరణం మననం కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ గణగర్జనల జడివాన. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగరవేసిన కేసీఆర్ ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 17 గురువారం రోజున కరీంనగర్లో సింహగర్జన వినిపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మొట్టమొదటిదైన ఆ బహిరంగ సభకు లక్షలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అంటూ తీర్మానించారు. 25 ఏళ్ల క్రితం కేసీఆర్ ఆ సభలో గంట సేపు చేసిన ప్రసంగం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఉన్న అపోహాలను కూడా నివృత్తి చేసింది. కనుచూపు మేర అంధకారమే, ఎటు చూసినా ప్రతికూలతలే. గతకాలపు గాయాలు, వెన్నాడే వైఫల్యాలు, ఆ వెంటే అపనమ్మకాలు. మెజారిటీ ఆధిపత్యవాదులు, వేళ్ళూనుకున్న జాతి సిద్ధాంతాలు, సొంత గెడ్డ మీదే బానిస బాధిత బతుకులను వెల్లదీస్తున్న ప్రజలు. ఇది కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ఆశ తప్ప ఎలాంటి బలం బలగం లేని దుర్భర పరిస్థితులు. అయినా
కోట్లాది ప్రజల కలను సాకారం చేయడానికి కేసీఆర్ ఒక్కడే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన పిలుపుతో ఒక్కొక్కరుగా ఉద్యమ ప్రస్థానంలో భాగమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగరవేసిన కేసీఆర్ ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 17న గురువారం రోజున కరీంనగర్లో సింహగర్జనతో ఉద్యమానికి నాంది పలికారు. కేసీఆర్ పిలుపుతో కదిలిన తెలంగాణ జనం లక్షలాదిగా బహిరంగ సభకు పోటెత్తారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని తీర్మానం చేశారు. సభలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, ప్రజల బాధలను కేసీఆర్ తన ప్రసంగంలో వినిపించారు. ఉద్యమ లక్ష్యాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భవిష్యత్తు కార్యాచరణను స్పష్టంగా వివరించారు. ఇక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన విషయంలో ఉన్న అపోహలను తొలగించారు. కోట్లాది మంది కలను సాకారం చేయడానికి ఒకే ఒక్కడు ఎలా ప్రయాణం మొదలుపెట్టాడు? ఉద్యమాన్ని ఎలా నిర్మించాడు? ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను ఎలా రగిలించాడు? పరాయ పాలన నుంచి తెలంగాణ తల్లిని ఎలా విముక్తి చేశాడన్నదే కేసీఆర్ ప్రస్థానం. ఉద్యమ రథసారథిగా చేసిన పోరాటం, తెలంగాణ కల సాకారం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగిన మేలేమిటో మన కండ్ల ముందు జరిగిన అభివృద్ధే నిదర్శనం. ఉద్యమంలో చెప్పిన మాటను నెరవేర్చి చూపించాడు. కేసీఆర్ సాధించిన విజయం ఇవాళ దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కరీంనగర్ సభ సాక్షిగా కేసీఆర్ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ రోజు తన ప్రసంగంలో పలికిన ప్రతి అక్షరాన్ని ఇవాళ నిజం చేసి చూపించటం కేసీఆర్ తోనే సాధ్యమైంది. సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో నలిగిపోయి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల పరంపర, తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన నాడు చేసిన వాగ్దానాలు నీరుగారిపోతున్నటువంటి పరంపర, నేటి ప్రభుత్వ హయాంలో పరాకాష్ఠకు చేరినటువంటి వివక్ష, సంస్కరణల పేరిట తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ విద్యార్థికి, తెలంగాణ కార్మిక లోకానికి బిగించబడుతున్నటువంటి ఉరి తాళ్లు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం కనుచూపు మేరలో కూడా లేదనేటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి దృఢ నిశ్చయానికి, కృత నిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత కేవలం 22 రోజులకే నిర్వహించిన కరీంనగర్ సింహగర్జన సభ ఓ చరిత్ర. అప్పటిదాకా ఎర్ర జెండాల రెపరెపలే చూసిన తెలంగాణ రహదారి గులాబీ జెండా రెపరెపలతో కొత్త ఉద్యమానికి నాంది పలికింది. ఆనాడు కేసీఆర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ ప్రయాణిస్తుంటే దారి పొడవునా గులాబీ పతాకాల గుబాళింపులే. ధనబలం లేదు, రాజకీయ బలగం లేదు. అయినా ఒక మనిషిని నమ్మి సభాస్థలికి పోటెత్తిన జనం, తనను కన్న భూమి తెలంగాణ ఎందుకిలా గోసపడుతుందన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ట్రాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉంటారన్న భరోసా, ఈ నాలుగే కేసీఆర్ ను నడిపించిన 4 రథ చక్రాలు. కరీంనగర్ సభ సాక్షిగా చెప్పిన ప్రతి మాటను నిజం చేయడం ఒక్క కేసీఆర్కే చెల్లింది అనడంలో అతిశయోక్తి లేదు. అబద్ధాలకు కేరాఫ్ గా మారిన వర్తమాన రాజకీయాల్లో నిన్న ఇచ్చిన మాటలకే దిక్కులేని నేటి కాలంలో చెప్పిన ప్రతి మాటను నిజం చేయడమే ఒక్క కేసీఆర్కే చెల్లిందనడంలో అతిశయోక్తి లేదు. సమకాలీన రాజకీయాల్లో 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటలకు ఇప్పటిదాకా కట్టుబడి ఉండటం ఎంతో అరుదు. ఆ అరుదైన ఘనతను సాధించిన నాయకుడు కేసీఆర్.
కరీంనగర్ సింహగర్జన సమైక్యవాదుల గుండెల్లో దడ పుట్టించిందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తెలిపారు. ఏప్రిల్ 27న పుట్టిన పార్టీ మే 17న కరీంనగర్లో సభ పెట్టడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. దీంతో కరీంనగర్ సింహగర్జనను అడ్డుకోవాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. చివరకు తలొగ్గి అనుమతి ఇచ్చిందన్నారు. సభకు వచ్చిన ప్రజలను అంచనా వేయడం ఎవరి తరం కాలేదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో సింహ గర్జనతో వణుకు పుట్టిందంటున్న మధుసూదనాచారితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. దగాపడ్డ తెలంగాణకు తొలి అడుగు. ఢిల్లీ మెడలు వంచి సింహగర్జనతో గర్జించిన తెలంగాణకు 24 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ స్పీకర్, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి సార్ చెప్పండి, ఇవాళ తెలంగాణ దగాపడ్డ తెలంగాణకు 60 ఏళ్లకు ఇవాళ 10 సంవత్సరాలు పూర్తయింది. స్వరాష్ట్రాన్ని ఆకాంక్షించుకొని ఈ స్వరాష్ట్రాన్ని ఆకాంక్షించుకున్న సింహగర్జనకు 24 సంవత్సరాలు పూర్తయింది. ఇదంతా ఎలా చూడవచ్చు? మీ తీపి గుర్తులు కావచ్చు, చేదు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి సార్? నాటి మధుర స్మృతుల్ని మరొకసారి నెమరు వేసుకునే అవకాశం కలిగించినటువంటి టీ న్యూస్కు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడ మే 17, 2001 సంవత్సరం వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని ప్రారంభించాలి. తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధనే అనేటువంటి ధ్యేయంతో 2000 సంవత్సరంలోనే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, కార్యాచరణ, రకరకాలైనటువంటి చర్చలు మొదలైనప్పటికీ 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు పార్టీని స్థాపించుకోవడం జరిగింది. కొద్దిమంది సమక్షంలో జలదృశ్యం వేదికగా ఆ రోజే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి కేసీఆర్ గారు, వ్యవస్థాపకులైనటువంటి కేసీఆర్ గారు మే 17వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ బహిరంగ సభ జరుపుదామనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ ఆశ్చర్యచకితులు. పార్టీ ప్రారంభించబడి ఆ రోజే మే 17వ తారీఖు అనంటే మనందరికీ తెలుసు, చాలా ఉత్తర తెలంగాణలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఆ ఎండలను తట్టుకొని ప్రజలు బయటికి రావడం అనేదే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం. అటువంటిది ఆ రోజు ప్రారంభించబడినటువంటి పార్టీ మే 17వ తారీఖున లక్షలాది మందితో కరీంనగర్లో భారీ బహిరంగ సభ జరిపి తీర్థం అనేటువంటి వారి ప్రకటన చూసి మేము ఆశ్చర్యచకితులైన, సంభ్రమాచార్యాలకు లోనైన. పార్టీ ఇంకా ప్రజాక్షేత్రంలోకి రాలే. పార్టీకి సంబంధించినటువంటి మేధోమదనం జరిగింది, కానీ ప్రజలలోకి ఈ పార్టీ రాబోతున్నది, దీన్ని స్వాగతించాలనేటువంటి ఆ సందేశం ఇంకా పూర్తిగా గ్రామస్థాయికి పోలే. మరి ఆ రకంగా మే 17వ తారీఖు నాడు కరీంనగర్లో సభ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలన్నీ మా కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. మేమేమో సభ జరపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఈ సభ జరిగి తీరకూడదు, అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో సభ జరపాలనేటువంటి ప్రకటన చేసిన తర్వాత సభకు అనుమతులు ఇవ్వకుండా చాలా గందరగోళ పరిస్థితులు ప్రభుత్వం కల్పించినప్పటికీ చివరికి కోర్టును ఆశ్రయిస్తాం. మేము కూడా మా ఆ పట్టుదలను, కసిని చూపించినటువంటి ధర్మంలో పర్మిషన్ పొందడం జరిగింది. సభ జరిగే రోజు అంటే ఏప్రిల్ 27 నుంచి మే 17 వరకు గ్రామాన అంటే చాలా కేసీఆర్ గారి వ్యూహాత్మక విధానం ఏ రకంగా ఉంటుంది అనడానికి నిదర్శనం. పార్టీ ఆవిర్భవించిన రోజే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒక్కొక్క వాహనాన్ని సమకూర్చి పార్టీ సభ్యత్వ పుస్తకాలు, లిటరేచర్ ఇచ్చి పంపి ప్రతి గ్రామంలో పార్టీ జెండా మే 17 నాటికే ఎగిరేసేటువంటి ఏర్పాట్లన్నీ చేసి గ్రామాన ఎక్కడికి పోయినా ఈ 119 వాహనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆకాంక్ష స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే మాలాంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకు క్షేత్రంలో ఉన్నటువంటి వాతావరణం చూస్తే కానీ అర్థం కాలే. కానీ ఈ సీన్స్ అన్నీ కూడా కేసీఆర్ తన మనసుతో ఊహించుకున్నాడు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నది.
కానీ వస్తుందా రాదా అనేటువంటి మీమాంస ఉన్నది. తెలంగాణ పేరిట అనేక మంది వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ఈ అంశాన్ని దుర్వినియోగం చేసింది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారాలు చూపించాలనేటువంటి ఆలోచనతోనే పార్టీ స్థాపించిన మొదటి రోజునే తన డిప్యూటీ స్పీకర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎప్పుడైతే వారి ఆ నిర్ణయం క్షేత్రంలోకి, ప్రజల్లోకి తీసుకుపోగలిగినో చాలా అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి ప్రజాస్పందన స్థాపించిన రోజు నుంచెల్లే మొదలైంది. ఇక పరాకాష్ఠగా మే 17 అసలు ఊహించనటువంటి ఎండ. మాలాంటి వాళ్ళం బయటికి వెళ్ళి ఏసీ కార్లలో బయలుదేరిన వాళ్ళం కూడా కరీంనగర్కు చేరుకొని మీటింగ్కి అటెండ్ కాగలమా ఈ ఎండ వేడిమికి అనేటువంటి పరిస్థితి ఉంటే, అక్కడ ఆదిలాబాదులోని బేలా జైనత్ నుండి మహబూబ్ నగర్లోని గద్వాల వరకు, అలంపూర్ వరకు ప్రతి నియోజకవర్గం నుండి, ప్రతి మండలం నుండి మేము ఊహించిన దానికంటే ఎక్కువ, బహుశా చరిత్రలో ఒక పార్టీ ప్రారంభించిన 20 రోజుల్లోనే 1 లక్షలాది మందితో సభ జరపడం అనేది చాలా అరుదు. ఈ అరుదుతో పాటు ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వపరమైనటువంటి తీవ్రమైనటువంటి అణచివేత, తెలంగాణ అంటే నక్సలైట్ల అనే ముద్ర వేస్తున్నటువంటి వాతావరణం, తెలంగాణ అనేటువంటి పదం అనడానికి వీలు లేనటువంటి భయానక పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో కూడా ఎర్రటి ఎండను లెక్క చేయకుండా లక్షలాది మంది తరలి రావడం జరిగింది. అద్భుతమైనటువంటి సభ జరగడం జరిగింది. సభ కంటే ముందు కేసీఆర్ గారు హైదరాబాద్లో బయలుదేరింది లగాయతు. ఆయన కరీంనగర్ చేరే వరకు ప్రతి ఊరు స్టాప్ కాడ వందల వేల సంఖ్యలో ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ బ్రహ్మరథం బట్టి తిలకం బొట్టు నుదుట తిలకం దిద్ది, మీ వెంట మేము ఉన్నాం, మీరు ముందు నడవండి, ఖచ్చితంగా తెలంగాణ సాధన పోరాటంలో మీ త్యాగం మాకు అర్థమైంది, మీ వెంటే మేము నడుస్తామనేటువంటి ప్రతినిధితోని అడుగడుగున జన నీరాజనం. మొదటి రోజే అదొక ప్రభంజనం. ఆ ప్రభంజనం భారీ కాన్వాయ్తో, బహుశా తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా అంత భారీ కాన్వాయ్ని నేనైతే చూడలేదు. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, చాలా పెద్ద నాయకులతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. అంటే ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆకాంక్షను దాన్ని అర్థం చేసుకోవడంలో, దాన్ని సమీకరించడంలో, దాన్ని శక్తిగా మరల్చడంలో కేసీఆర్ గారికి ఎంత నైపుణ్యం ఉన్నది అనేది చాలామందికో తర్వాత తెలిసింది. మాకు మొదటి రోజే అర్థమైంది. ఢిల్లీ మేడలు కావచ్చు, రాష్ట్రంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్న టీడీపీ మేడలు వంచమని స్పష్టంగా చెప్పవచ్చా? అసలు జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఈ సందర్భంగా ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. చాలా పార్టీలు వస్తుంటాయండి. తెలంగాణ పేరు మీద గతంలో కూడా అనేక పార్టీలు వచ్చినాయి. వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని పనంగా పెట్టి ఉన్న సందర్భాలు అనేక ఉన్నాయి. కేసీఆర్ గారి వాగ్దాటి మీద, కేసీఆర్ గారి ప్రతిభ పాఠవాల మీద ఆనాటి ప్రభుత్వానికి ఒక అసెస్మెంట్ ఉన్నది. ఈయన ప్రజాక్షేత్రంలోకి పోతే ప్రజల్ని మెప్పించగలడు, ప్రజలకు విషయాలు అర్థం చేయగలడు. ఒకసారి ప్రజలకు అర్థమైతే ఆ ప్రజా వెల్లువను అడ్డుకోవడం మా వల్ల కాదు అనేటువంటిది అర్థం చేసుకుని, వరంగల్ ఈ కరీంనగర్ మీటింగ్ జరిగిన తర్వాత కొద్ది రోజుల్లోనే వరంగల్ మీటింగ్ చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరిగి వరంగల్ సభ జరుగుతున్న రోజునే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజా కదలికలు ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటంటే, యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. యువకులకు తెలంగాణకు అన్యాయం, మోసం, దగా జరిగింది అనేటువంటి విషయం అర్థమైంది. ఒక్కసారి యూత్లో ఆ ఫైర్ అంటుకున్నదంటే దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. కాబట్టి రోజులు గడిచినా కొద్దీ మా పీఠాలు గదిలిపోతాయి. ఈ రోజులు గడవక ముందే ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంటే ఎన్నికల పరంగా వచ్చేటువంటి బలాన్ని తగ్గించి చూపించాలనేటువంటి ఆలోచనతో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్ణయం చేసినప్పటికీ ఖచ్చితంగా 100 రోజులు కాకముందే జరిగినటువంటి ఎన్నికల్లో కూడా
ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బ్రహ్మాండంగా స్వీకరించడం జరిగింది. అంటే వీటన్నిటికీ మే 17 ప్రోగ్రాం, ఆ బహిరంగ సభ ఏదైతున్నదో ఒక బలమైనటువంటి పునాదిని వేయడం జరిగింది. నాటి ఉద్యమకారులంతా మరోసారి తెలంగాణ సింహగర్జనను తలుచుకుని ఉప్పొంగిపోతున్నారు. తెలంగాణ జనమంతా కేసీఆర్ వెన్నెంటి నిలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సింహగర్జన వేదికపై గజ్జె కట్టి ఆడిపాడడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ కళాకారుడు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చెప్పారు. 2001 మే 17న కరీంనగర్ SRR కళాశాలలో జరిగిన సింహగర్జన సభకు తరలి వచ్చిన జనాన్ని చూసి దేశమంతా నివ్వరపోయిందని ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మారావు తెలిపారు. ఉద్యమ స్మృతులను మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా నాడు కేసీఆర్ జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొట్టమొదటి బహిరంగ సభ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. అది SRR కళాశాల గ్రౌండ్ లో. ఆ సభ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించని చెప్పాలి. ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ప్రాంతీయ పార్టీ పెద్ద ఎత్తున ఇలాంటి సభలు నిర్వహించడం, ఆ సభ నేపథ్యంలో ఈ సభకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యం. ఈనాటికి 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాలకు అడుగుతున్నటువంటి సింహగర్జన సభ నేపథ్యం, ఆనాడు పాల్గొన్నటువంటి కళాకారుడు మరియు సాంస్కృతిక సారథి అయినటువంటి రసమై బాలకిషన్ మన వద్ద ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా అయితే జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా స్థాపించబడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సింహగర్జన సభలో మీరు పాల్గొన్నారు. అంటే ఆనాటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఈ రోజుకు 25 సంవత్సరాలు అడిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్? ముఖ్యంగా చాలా గర్వంగా అనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా నాకైతే ఎందుకనంటే ఒక లక్ష్య సాధన కోసము మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు తన పదవులకు రాజీనామాతో పాటుగా తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి మరణ వాంగ్మూలాన్ని జేబులో పెట్టుకొని ఇదే కరీంనగర్ గడ్డ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి తన మరణ వాంగ్మూలాన్ని జేబులో పెట్టుకొని జై తెలంగాణ నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధనకు పునాది వేసినటువంటి గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు మొదలైంది. ఇలా దాన్ని తలుసుకుంటా ఉంటే చాలా గర్వంగా ఉన్నది. ఒక రకమైనటువంటి ఈ రోజు పరిస్థితిని చూస్తే చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఊరికే వచ్చింది కాదు. 14 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేసి చివరికి తన ప్రాణాన్ని పనంగా పెట్టి తన ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం రావాలని అమరణ నిరాహార దీక్ష పూనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఒక్కడై మొదలుపెట్టి కోట్లాది మందిని ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే కరీంనగర్ లో ఆ రోజు జై తెలంగాణ నినదించినప్పుడు తన ఒకటే చేయి లేసినది. తద్వారా కోట్లాది చేతులను పైకెత్తి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సందర్భానికి పునాది వేసినటువంటి సందర్భం ఇలా ఈ రజతోత్సవ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా ఆ రోజు నేను మొట్టమొదటిసారిగా కరీంనగర్ సింగారిని కదులుతున్నదో అన్న లారా ఓ సెల్లెల్లారా అని చెప్పేసి కోట్ల గొంతులను ఏకం చేసినది ఈ జెండా అని ఆ రోజు పాట పాడడం జరిగినది. ముఖ్యంగా నాకే కాదు ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే ఒక విజయంలో పాలు పంచుకోవడం కన్నా గొప్ప తృప్తి అనేది ఇంకోటి ఉండదు. కేసీఆర్ లాంటి వ్యక్తి మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమంలో నిజంగా నేను గొంతుకనై సాంస్కృతిక ఉద్యమ పోరాటాన్ని నడిపించిన దానికి కేసీఆర్ మాట రసమై పాట అనే విధంగా నాకు ఈ గొప్ప గౌరవం దక్కడం అనేది నేను చాలా అదృష్టంగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ముఖ్యంగా ఇలా కరీంనగర్ కల్లోలిత ప్రాంతంగా పరిగణించబడ్డటువంటి కరీంనగర్ జిల్లాను మిగతా 4 జిల్లాలుగా మలుచుకొని ఇలా చిన్న రాష్ట్రాలు పాలనా సౌలభ్యానికి ఏ విధంగా అయితే ఉంటుందో చిన్న జిల్లాలు కూడా పాలన సౌభ్యంగా ఉండాలన్నటువంటి ఆలోచన చేసి అది కరీంనగర్ నుంచే మొదలుపెట్టినటువంటి కేసీఆర్ గారిని ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద రసమై బాలకిషన్ గారు చెప్తున్న నేపథ్యం ఒకటైతే నారదాస్ లక్ష్మణరావు గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు సింహగర్జన సభ, నాటి సింహగర్జన సభతో తెలంగాణ రాష్ట్రానికి బీజం పడిందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే సింహగర్జన సభ ఈనాటికి 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అడుగుతున్న నేపథ్యం మీకు ఆనాటి అవన్నీ తలుచుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 నాడు జరిగింది. అదే సభ లోపల ఒక పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సభలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగానే కరీంనగర్లో మే 17, 2001 నాడు సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను
ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు తరలించిన వాళ్ళకంటే తరలి వచ్చిన వాళ్ళు ఒక 10 రెట్లు ఉంటారు. 1,00,000 మందిని తరలించాలని చెప్పి మేము భావిస్తే 4 లక్షల మంది ఆ సభకు తరలి వచ్చిండ్రు. ఏంటంటే అంటే ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి సృష్టించినటువంటి ఆ ఉత్సాహము, ఆ రాష్ట్ర కాంక్ష ఆ రోజు ఆ సభ ద్వారా ప్రతిధ్వనించింది. అప్పటికి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభించే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అంటే అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. యువకులను ఎక్కడికక్కడ ప్రశ్నించిన వాళ్ళను, హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళను, గ్రామాల లోపల అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళను అణిచివేస్తున్నటువంటి సందర్భం అప్పుడు కొనసాగింది. అయితే ఆ సందర్భం లోపల రాష్ట్ర ఉద్యమం అనేది వాళ్లకు ఒక స్వేచ్ఛనిచ్చినట్లయిపోయింది, ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి సందర్భం అది. ఆ సందర్భం లోపల అందుకే ఆ రాష్ట్ర ఉద్యమ ప్రారంభమైనటువంటి సింహగర్జన రోజున ఆ సభకు డప్పులు మోగించుకుంటూ లారీలలో, ట్రాక్టర్లలో, DCMలలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డోలకులు, డప్పుళ్ళు వాయించుకుంటూ ఆ సభకు పాటలు పాడుకుంటూ రావడం జరిగింది. ఆ దృశ్యమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి దోహదపడ్డది. దాని తర్వాత అట్లాంటి సభలు తెలంగాణ రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున కొనసాగినాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, ఉద్యమానికి బీజం పడ్డది. ఇక్కడ నుండి కొనసాగడానికి ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ సింహగర్జన సభ. తర్వాత ఇక ఉద్యమం అనేది ఊపందుకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు అది కొనసాగింది.